మీద రాయి దాడి జరిగిన తర్వాత పరిణామాలు మనం చూస్తున్నాము. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాయి దాడి జరిగిన తర్వాత హాట్గా పరిస్థితులు పూర్తిగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న సిపి కాంతిరాణా టాటా కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఆయన మాట్లాడుతూ రాయితోనే ఈ ఘటన జరిగింది, రాయితోనే దాడి చేశారని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అయితే కరెంటు పోవటం వల్ల, చీకటిగా ఉండటం వల్ల ఎటువైపు నుంచి రాయి వచ్చిందో డైరెక్షన్ కనిపించింది, కానీ ఎవరు దాడి చేశారు, పర్టికులర్గా ఏ వ్యక్తి నుంచి వచ్చిన విషయానికి సంబంధించి కొంత క్లారిటీ మిస్ అయింది. ప్రస్తుతం అనేక వీడియోలు పరిశీలిస్తున్నాము. అనేక వీడియోలు సమీక్షించిన మీదట మేము తప్పకుండా కనిపెడతామని చెప్పి నిన్న పోలీసు అధికారి చెప్పిన విషయం కూడా మనకు తెలిసిందే. కానీ ఈరోజు ఉదయం నుంచి ఒక వార్త పూర్తిగా హల్చల్ చేస్తోంది. ముఖ్యమంత్రి మీద దాడి ఘటనకు సంబంధించి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఉదయం నుంచి విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, ఇతను సతీష్ కుమార్ గా తెలుస్తుంది. అజిత్ సింగ్ నగర్లోని వడ్డెర కాలనీకి చెందిన సతీష్ కుమార్ ఈ దాడికి పాల్పడ్డట్టుగా అనుమానిస్తున్నారు పోలీసులు. అంటే స్థానికుల నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎప్పుడైతే అక్కడ సింగ్ నగర్కు వచ్చారో అక్కడ ప్రజలకు అభివాదం చేస్తూ అక్కడ ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక రాయి బలంగా తగిలింది, ఆయన కంటి పైభాగాన తగిలింది. తర్వాత మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా గాయపడ్డ పరిస్థితి మనకు తెలిసిన విషయమే. అయితే ఆ రాయికి సంబంధించి దేంతో దాడి చేశాడు, ఎట్లా దాడి చేశాడు, ఎంత వేగంగా ఎటువైపు నుంచి వేశాడు, వీటన్నిటికి సంబంధించి దర్యాప్తు కూలంకషంగా జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో కొన్ని వీడియోలను కూడా పరిశీలించారు. ఆ సమయంలో ఆ సందర్భంగా స్థానికులు కొన్ని వీడియోలు తీశారు. ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్న సమయంలో, ముఖ్యమంత్రి అభివాదం చేస్తున్నటువంటి సందర్భంగా కొంతమంది స్థానికులు అక్కడ ఆ సభలో పాల్గొన్నటువంటి వాళ్ళు కొన్ని వీడియోలు తీశారు, కొన్ని ఫోటోలు తీశారు. వాటిని పరిశీలించిన తర్వాత ఏ డైరెక్షన్ నుంచి రాయి వచ్చింది, అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఎవరు అనుమానాస్పదంగా ఉన్నారు, వీటికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించి వాళ్ళని కనిపెట్టినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నారు, ఇతని పేరు సతీష్ కుమార్తో పాటు ఇతని ఫ్రెండ్స్ను కూడా ఒక నలుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా సతీష్ కుమార్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు పోలీసుల దగ్గర ఉన్నాయి. అతనితో పాటు అతని ఫ్రెండ్స్కి సంబంధించి కూడా వివరాలు పూర్తిగా తీసుకున్నారు. వాళ్ళందరినీ కూడా ఉదయం నుంచి విచారిస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ని కూడా తీసుకొచ్చి విచారించుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి మీద దాడి ఘటనకు సంబంధించి ఎన్ని రాళ్ళు వచ్చాయని చెప్పి పెద్ద ఎత్తున మొదటి రోజు చర్చలు జరిగాయి. కానీ నేను సిపి ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా ఒక రాయి మాత్రమే దాడి చేశారు, ఒక రాయితో మాత్రమే బలంగా విసరటం వల్ల అది ముఖ్యమంత్రికి అలాగే మాజీ మంత్రి వెల్లంపల్లికి జరిగింది. ఆ రాయి కూడా ఏంటన్న విషయానికి సంబంధించి ఒక క్లారిటీ లేదు నిన్నటి వరకు. అయితే ఆ రాయి ఏంటన్న విషయానికి సంబంధించి కూడా ఇప్పుడు సమాచారం పూర్తిగా తేటతెల్లమైనట్టుగా తెలుస్తోంది. యాక్చువల్గా టైల్స్ ఏదైతే ఫుట్పాత్ మీద టైల్స్ ఉంటాయో ఆ టైల్స్కు సంబంధించిన ముక్కని బలంగా విసిరేస్తున్నట్టుగా భావించారు. అయితే ఇప్పుడు మనకి లేటెస్ట్గా అందుతున్నటువంటి సమాచారం అది కంకర రాయి అన్నట్టుగా సమాచారం వస్తుంది. కంకర రాయిని సతీష్ కుమార్ అనే వ్యక్తి బలంగా త్రో చేయటం వల్ల ముఖ్యమంత్రి గాయపడ్డట్టుగా పోలీసులు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తుంది. సతీష్ కుమారే దాడి చేశాడు అని చెప్పి అంటే పోలీసులు అధికారికంగా చెప్పకపోయినప్పటికీ కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్న క్రమంలో వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడిన సందర్భంగా దాడి చేశాడు అని చెప్పి ఒప్పించే ప్రయత్నం జరుగుతున్నట్టుగా ఒక కీలకమైనటువంటి సమాచారం వస్తుంది. ఇప్పటి వరకు పోలీసులు ఇన్వెస్టిగేషన్ అంటే సిట్ బృందం ఏదైతే దర్యాప్తు చేస్తుందో టెక్నికల్గా ఏదైతే సెల్ ఫోన్ల నుంచి తీసుకున్నటువంటి వీడియోలు పరిశీలించిన మీదట వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఆధారంగా మనం టీవీ ఎక్స్క్లూజివ్గా చెప్తుంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద దాడి చేసినటువంటి వ్యక్తి ఫోటో ఇదే అన్నట్టుగా వార్త ప్రస్తుతం కనిపిస్తోంది. సతీష్ కుమార్తో పాటు కొంతమంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వీళ్ళ ఫ్రెండ్స్ దుర్గారావు కావచ్చు, సంతోష్ కావచ్చు, చిన్న కావచ్చు, ఆకాష్, ఈ నలుగురికి సంబంధించినటువంటి సమాచారం కూడా పూర్తిగా పోలీసులు సేకరిస్తున్నారు. ఆ వీడియోలో సతీషే దాడి చేశాడా, సతీష్ త్రో చేసినట్టు ఉందా, వీటన్నిటికి సంబంధించి ఇంకా పూర్తిగా క్లారిటీగా ఉండేటువంటి వీడియోలకు సంబంధించి కూడా సమాచారం సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ లేటెస్ట్ అప్డేట్ మీద కొంత అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం న్యూస్ రూమ్ నుంచి లైవ్లో జాయిన్ అయ్యారు కటా కార్తీక్. వడ్డెర కాలనీకి సంబంధించిన సతీష్ కుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను ఫ్రెండ్స్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగం చేస్తున్నటువంటి సమయంలో, ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా దాడి జరిగింది. ఆ డైరెక్షన్ బట్టి స్థానికుల ఫోన్లు రికార్డ్ చేసినటువంటి వీడియోల ఆధారంగా వీళ్ళని అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. నిజంగా బాధితుడు ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు, సో నిందితుల్ని పట్టుకునే కార్యక్రమానికి సంబంధించి పోలీసులు చాలా సీరియస్గానే వర్కౌట్ చేస్తున్నారు. కానీ వీళ్ళు నిజమైనటువంటి నిందితులా కాదన్న ప్రక్రియకి సంబంధించి ఎట్లా నిర్ధారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. వీడియోలో క్లారిటీ ఉందా లేదా, ఆ వీడియోలు కూడా చూపించాల్సినటువంటి అవసరం ఉందా లేదా ప్రజలకు, ఇది కూడా ఒక పాయింట్గా కనిపిస్తోంది. ఏమంటారు?
ఎస్, దానికి సమాధానం చెప్పే ముందు ఒక చిన్న కథ చెప్తాను మీకు. ఇద్దరు గొడవ పడుతున్నారంట. మన దగ్గర ఉన్నది చింతకాయ మామిడికాయ అని గొడవ పడుతున్నారంట. ఆ గొడవ పడుతుంటే ఎంతకీ ఆ గొడవ తగ్గట్లేదంట. ఓ పెద్ద మంది దగ్గర పోయారట. మా దగ్గర ఉంది చింతకాయ మామిడికాయ చెప్పండి అని చెప్పేసి. సరే ఆ కాయ చూపించానంటే ఆ కాయ ఎగిరిపోయిందని చెప్పారంట. ఓ కాయ ఎగిరిపోవటం ఏంటి, సరే పోనీ ఆ చెట్టును చూపించండి నేను చెప్తాను అదే కాయ అని చెప్తానంట. ఎందుకంటే చింత చెట్టు అయితే చింతకాయ, మామిడి చెట్టు అయితే మామిడికాయ అని చెప్పొచ్చు అని చెప్పేసి. సరే ఆ చెట్టు చూపించానంటే ఆ చెట్టుని ఎవరు నరకపోయారు, ఆ చెట్టు కూడా కనపట్లేదు అన్నారంట. సరే అదేంది కాయ లేదు చెట్టు లేదు, సరే పోనీ నరకపోయినా నన్ను చూపించండి, వాడిని అడుగుదాం ఏ చెట్టు నరకపోయాడో తెలిస్తే ఏ కాయో తెలిసిపోయింది కదా, ఆ నరకపోయినాడు చూపించని అన్నారట. చివరికి ఆ నరకపోయినాడు ఎవరో తెలియదు అన్నారంట. సో అంతే, ఇక్కడ చెట్టు లేదు, కాయ లేదు, తర్వాత ఈ నరకపోయినోడు లేడు, కానీ అదే కాయో చెప్పాలి. ఆ పరిస్థితిలో ఇలా ఏపీ పోలీసులు ఉన్నారా అని ఒక అనుమానం కలుగుతుంది. ఎందుకంటే వాస్తవానికి నిన్న సిపి గారు ప్రెస్ మీట్ పెట్టిన దాని మీద కూడా మనం చాలా రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నాం. అంతమంది పోలీసులు ఉంచుకొని, అంతమంది జనాలు ఉంచుకొని, అన్ని కెమెరాలు ఉంచుకొని, అన్ని కెమెరాలకు జనాలకు పోలీసులకు చిక్కకుండా అంత దూరం నుంచి అంత బలంగా రాయి జగన్ మీదకి, అంత ఎత్తు బస్సు మీద స్టేజీ మీద ఉన్నట్టు జగన్ గారి మీదకి ఎలా విసరగలిగాడు? అతను మామూలోడు కాదు, బయట ఉండాల్సినోడు కాదు, ఒలింపిక్స్లో ఇండియా తరఫున ఆడాల్సినోడు అని చెప్పి సిపి గారు చెప్పిన మాటల ప్రకారం చెప్పాం. కానీ వస్తున్న అనేక విమర్శల నుంచి బయటపడటానికి పోలీసులు ఈ ప్రయత్నాలు చేస్తున్నారని ఒక అనుమానం కలుగుతూ ఉంది. ఎందుకు ఇలా పొద్దు నుంచి ఒక నలుగురు అదుపులో తీసుకున్నారని చెప్పేసి బయటకు లీక్స్ వదులుతున్నారు. దాంట్లో సతీష్ అనే పేరుని బయటకి, ఆ పేరెంట్స్ కూడా మనం మాట్లాడు, వాళ్ళని పోలీసు అదుపులో తీసుకున్నారని కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తున్నారు. వాళ్ళని కాకపోతే మత్తు పదార్థాలకు బానిసలు అయ్యాలి, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తామని చెప్పి తీసుకెళ్ళినట్టు వాళ్ళ పేరెంట్స్ అయితే చెప్తున్నారు. కానీ ఆ పేరుతో తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి మీద వీరే దాడి చేశారని దానికోసం ఒక ప్రయత్నం చేస్తున్నారా? వీళ్ళు నిందితురా బాధితురా? వాస్తవంగా ఇప్పటివరకు మనం ఏమనుకున్నాం, బాధితులు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని భావించారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది కాబట్టి, ఆయన మన రాష్ట్ర సీఎం కాబట్టి ఆయన మాత్రం బాధితుడిగా ఉంచుకోవాలి. కానీ గత అనేక కేసుల్లో వాస్తవాలను వదిలేసి, అసలు వాళ్ళని వదిలేసి, జరగని సంఘటన జరిగినట్టు చూపించడం కోసమైనా కావచ్చు, లేదు అసలు నిందితుల్ని కాపాడటం కోసమైనా కావచ్చు, కొత్త వాళ్ళని, కొత్త పాత్రధారులని, వాళ్ళకి ఏదో ఒక నేర చరిత్ర ఉన్న వాళ్ళని తీసుకొచ్చేసి, ఇక ఆల్రెడీ వీళ్ళకి నేర చరిత్ర ఉంది కాబట్టి వీళ్ళే ఈ నేరానికి పాల్పడ్డారు, ఇదిగో ఈ నేరానికి ఒక విషయం అర్థం కావట్లేదు. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ నలుగురు ఫ్రెండ్స్ ను కూడా తీసుకెళ్లారు. ప్రధానంగా త్రో చేసింది సతీష్ కుమార్ అని చెప్పేసి పోలీసులు భావిస్తున్నారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు పోలీసులు విచారిస్తూనే ఉన్నారు, వీడియోలు చూస్తున్నారు, ప్లే చేస్తున్నారు, వాళ్ళకి చూపిస్తున్నారు. ఇంకా క్లారిటీ రావటం లేదు. ఎందుకు? ముఖ్యంగా సతీష్ వ్యక్తి నిజంగా అతడు దాడి చేసిన పరిస్థితి ఉంటే, అతనే త్రో చేసి ఉంటే గనక ఇప్పటికే పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చి ప్రకటన చేయొచ్చు కదా. ఎందుకు మరి ఇంత అలసత్వం కనిపిస్తుంది? అంటే స్టేషన్లో కూర్చోబెట్టి వాళ్ళని ఒప్పించే కార్యక్రమం, ఏదన్నా బలవంతపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? ఎందుకంటే గత ఉదాహరణలు మనకు కనిపిస్తున్నాయి. గతంలో ఏదైతే ఎగ్జాంపుల్స్గా కొంతమందిని నిజమైనటువంటి నిందితుల్ని వదిలేసి ఎవరినో తీసుకొచ్చి బాధితులను చేసిన పరిస్థితి మన కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. అలాంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? ఒక అనుమానం కనిపిస్తోంది. అదే ఏపీలో, అదే ఉమ్మడి గుంటూరు జిల్లాలో, విజయవాడకి పక్కనే ఉన్నటువంటి ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెనాల్లో ఐఎస్ఎంఏర్ హత్య కేసులో సత్యంబాబుని ఎలా దోచుకొని చేయడం కోసం ఎంత పోలీసులు ప్రయత్నం చేశారో మనం చూసాం. కొన్ని సంవత్సరాల పాటు చేయని నేరానికి జైలు శిక్షణ అనుభవించాడు సత్యంబాబు. సో అది పక్కన పెడితే హత్యల కేసులో ఉన్నటువంటి ఎమ్మెల్సీకి బెయిల్ వస్తుంది, కానీ హత్యాయత్నం కేసులో ఉన్నటువంటి కోడికత్తి సీనుపుకి బెయిల్ రాని విషయాన్ని కూడా ఏపీలో గత 5 సంవత్సరాల కాలంలో మనం చూసాం. కాబట్టి ఎక్కడో ఏపీ పోలీసు వ్యవస్థ మీద ఒక చిన్నపాటి అనుమానం కలుగుతూ ఉంది. గత ఉదాహరణలు ఇచ్చా, ఇతను బలవంతంగా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారా, పలానోళ్ళే రాయి విసారని చెప్పించే ప్రయత్నం చేస్తున్నారా అనేది ఒక అనుమానం కలుగుతూ ఉంది. ఎందుకంటే అంత కెమెరాల మధ్య ఆ రోజు పట్టుకోలేకపోయారు, ఆ నైట్ పట్టుకోలేకపోయారు. 1800 మంది పోలీసులు పహారా కాసినటువంటి ఆ చోట ఒక వ్యక్తి ఎవరికి కనపడకుండా రాయి విసిరేసి చీకట్లో నుంచి అంత గురివేసి ఒకటే రాయితోటి జగన్మోహన్ రెడ్డి గారిని, అదే రాయితోటి మళ్ళా మాజీ మంత్రిని కొట్టగలిగాడు అంటే అతను మామూలోడు కాదు అనే విషయాన్ని నిన్న కూడా చెప్పాం. కానీ ఎక్కడో నమ్మడానికి అవకాశం లేని విధంగా నిన్న సిపి గారి మాటలు ఉన్నాయి. ఆ నమ్మడానికి అవకాశం లేని మాటలు చెప్పేసి ఇలా ఎంక్వైరీ నడుపుతున్నారంటే ఆ ఎంక్వైరీని అనుమానించాల్సిందే కదా. మరి వాస్తవాన్ని నిన్న సిపి గారు చెప్పిన మాటలు నమ్మడానికి అనుకూలంగా ఉంటే, అనుమానాలకు తావివ్వకుండా, అనుమానాలు లేవనెత్తకుండా కాన్ఫిడెన్స్గా ఇది జరిగింది అని చెప్పగలిగి ఉంటే ఈ అనుమానాలు వచ్చేవి కాదు. వాస్తవంగా పోలీసులు చెప్తుంది ఏంటంటే, ఫోన్ టెక్నాలజీ ఆధారంగా, ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా, సెల్ టవర్స్ ఆధారంగా, అందులోనూ జనానికి ఆఫర్ చేసి 2 లక్షలు ఆఫర్ చేసి సంపాదించిన వీడియో రికార్డ్స్ ఆధారంగా, వీడియోల ఆధారంగా వచ్చినటువంటి అన్ని విషయాల ఆధారంగా ఈ సతీష్ను పట్టుకున్నామని చెప్తున్నారు. కానీ
పోలీసులు ప్యాకేజీ ప్రకటించినప్పుడే 2 లక్షలు ప్రకటిస్తున్నాం, వీడియో రికార్డ్స్ మీ దగ్గర ఏదైనా ఉండుంటే ఎవరన్నా మీ వీడియో రికార్డింగ్స్లో ఏదైనా అనుమానాలు ఉంటే మాకు తీసుకొచ్చి ఇవ్వనప్పుడే మనకి పోలీసుల అనుమానాన్ని మనం వ్యక్తం చేశాను. నిన్న కూడా ఇదే విషయాన్ని మాట్లాడాం. కానీ ఏదో వాళ్ళు చిత్రించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు, చిత్రీకరణ కోసం ఒక కథను అలటం కోసం ప్రయత్నం చేస్తున్నారా అనే ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఇవాళ అనుమానాలు నిజమవుతున్నటువంటి ఒక్కసారి మీ దగ్గర వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్పారో కూడా ఉన్నాయి. వాళ్ళ మదర్ చెప్పిన మాటలు ఒకసారి జనానికి వినిపించండి, తర్వాత మనం మాట్లాడుకుందాం. ఒకసారి మీకు చూపిస్తాను. పేరెంట్ సతీష్ కుమార్ తల్లి ఏం మాట్లాడిందో ఒకసారి విందాం. అంటే సర్లేనేసి ఇంక తీసుకెళ్ళిపోయారు. భర్త నుండి ఆధార్ కార్డు సొల్యూషన్ తాగుతున్నారు, అందుకే తీసుకెళ్తున్నాము, సొల్యూషన్ తాగుతున్నారు తీసుకెళ్తున్నాము. మీ పిల్లలకి ఏం కాదు, ఎంక్వైరీ లాగేసి పంపించేస్తాం, మీ పిల్లల్ని మేమేం చేయము అనేసి తీసుకెళ్ళిపోయారు. వెనకాల ఆధార్ కార్డు తీసుకొని చేసింది రండి, మేము ఏం చేయము మీ పిల్లలు అన్నారు. సరే ఆధార్ కార్డు తీసుకొని నేను వెళ్ళాడు. సార్ అయితే లేరు అక్కడ. అడిగితే ఏమనుకుంటున్నారమ్మా అసలు నిజంగా మీరు బాధపడమాకండి. ఇంకా రాత్రి సొల్యూషన్ తాగుతున్నారని ఎంక్వైరీ తీసుకెళ్ళి పంపించేస్తాం అన్నారు. వాళ్ళు 18, 17 కటాకర్తిక్ తల్లి మాటలు విన్నాం. చాలా ఆవేదనతో చెప్తుంది ఆ తల్లి. ఏదో సొల్యూషన్ తాగుతున్నారంట అని చెప్పి అనుమానంతో కౌన్సిలింగ్ ఇవ్వడానికి తీసుకెళ్తున్నామమ్మా, మీ పిల్లగాడిని మేమేమీ చెయ్యము అని చెప్పి పోలీసులు చెప్పి తీసుకెళ్లారంటే చాలా ఆవేదన భరితంగా ఆమె తల్లి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే ముఖ్యంగా ఇక్కడ ఎవరినో ఒకరిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం జరిగిందా, లేకపోతే నిజంగా వీళ్ళు దాడి చేశారు, మా దగ్గర పూర్తి స్థాయిలో ఆధారాలు ఉన్నాయని చెప్పి అంటే ఆధారాల్ని చూపించే కార్యక్రమానికి ఏమన్నా ఒక కన్క్లూజన్కి వచ్చిన ప్రయత్నం జరిగిందా లేదన్నది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది అదుపులోకి తీసుకుంటున్నారు, వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. తర్వాత వీడియోలో నిజంగా కరెక్ట్ ఫుటేజ్ వాళ్ళకు దొరికింటే కనుక నిజాలు బయటకు వస్తాయి కదా. ఆ రకమైనటువంటి ప్రయత్నం జరిగిందా, లేకపోతే గుంపులో గోవిందలాగా ర్యాండమ్గా ఏదో దర్యాప్తు చేస్తున్నామని చెప్పి ప్రక్రియ ఇట్లా జరుగుతుంది కదా అని చెప్పి చూపించుకునే ప్రయత్నంలో భాగంగా ఇదంతా జరుగుతుంది అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఈ తల్లి మాటలు విన్న తర్వాత ఏమనిపిస్తుంది? ఎస్, ఆ తల్లి మాటలు ఎందుకు వినిపించామంటే మనం చెప్తున్నాడికి అథెంటిక్ ఆధారాలు ఉండాలి, ఏదో అడగోలుగా చెప్పడం కాదు మన ఉద్దేశం అని చెప్పడానికి ఆ తల్లి బయట వినిపించాం. వాస్తవానికి జగన్ మీద రాయి వేసిన కేసులోనే వాళ్ళని అదుపులో తీసుకుంటే అదే విషయాన్ని పేరెంట్స్కి కన్వే చేసి అదుపులో తీసుకోవచ్చు కదా. పేరెంట్స్కి మత్తు పదార్థాల మీద విచారించడానికి తీసుకెళ్తున్నామని వాళ్ళ మదర్కే వాళ్ళకి చెప్పేసి వాళ్ళని అలా తీసుకెళ్ళడం ఎందుకు, అబద్ధాలు చెప్పి తీసుకెళ్లాల్సిన అవసరం ఎందుకని వచ్చింది? రెండోది, నిజానికి వాళ్ళు అయి ఉంటే ఇంత సమయం ఎందుకు పట్టిందో కూడా దానికి ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి పోలీసుల దగ్గర ఉంది. ఇంకోటి కూడా మనకు వాళ్ళు చెప్తుంది ఏంటంటే డబ్బులు ఇచ్చి తీసుకెళ్లేవారు జన సమీకరణలో భాగంగా తీసుకెళ్ళాలని కొంతమంది చెప్తా ఉంటే ఆ పేరెంట్ చెప్తున్నారు లేదు మా పిల్లగాళ్ళు ఆ రోజు ఏదైతే ఈ సంఘటన జరిగిందో ఆ సంఘటన జరిగినప్పుడు మాతోనే ఉన్నారని ఆ పేరెంట్ చెప్తున్నారు. వాళ్ళతోనే ఉన్నోళ్ళు జగన్ గారి సభ దగ్గర రాళ్ళదాడి ఎలా చేయగలరు? ఒకవేళ ఇంకో కోణం కూడా చూస్తాం, డబ్బులు ఇచ్చి వాళ్ళని సభలో తీసుకెళ్లారు జన సమీకరణ కోసం, వైసీపీ వాళ్ళు వాళ్ళని సమీకరించి తీసుకెళ్లారు అనుకుందాం. డబ్బులు ఇచ్చి వైసీపీ వాళ్ళే తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ సభకు డబ్బులు తీసుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళ మీద దాడి ఎందుకు చేస్తారు? ఇక్కడ ఎక్కడో పొరపాటు ఇప్పటికీ కొన్ని అనుమానాలు లేవనెత్తా ఉన్నాయి వాళ్ళని ఎంక్వైరీ చేసే క్రమంలో కూడా. అంటే ఎక్కడో పోలీసులు మిస్టేకం చేస్తున్నారు, కావాలని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఒక బలమైన అనుమానం కలుగుతూ ఉంది. గతంలో పోలీసుల విచారణ సక్రమంగా సాగుంటే ఎక్కడ అమాయకుల్ని ఇరికించే ప్రయత్నం చేయకపోయి ఉంటే, ఎక్కడా కూడా ఒక అమాయకుల్ని పెద్ద వాళ్ళని రక్షించడం కోసం లేదా పెద్దవాళ్ళ కేసుల్లో అమాయకుల్ని ఇరికించే ప్రయత్నం చేయకపోయి ఉంటే మనకి అనుమానం రాకపోదు. కానీ మనకి ఇందాక ఉదాహరణ చెప్పాను. మరొక ముఖ్యమైన విషయం కార్తీక్, దాడి చేసిన రాయికి సంబంధించి పలు అనుమానాలు లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు, దాడి జరిగిన మొదటి రోజు ఎప్పుడైతే దాడి జరిగిందో అప్పుడు ఆ సమయంలో గులకరాయి అని చెప్పారు.
ఆ తర్వాత జరిగినటువంటి పరిస్థితుల్లో టైల్స్, ఫుట్పాత్ మీద టైల్స్ ఉంటాయి కదా, ఆ రాయి అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు లేటెస్ట్గా కంకర్ రాయి అని చెప్తున్నారు. అంటే ఏ రాయితో దాడి జరిగిందన్న విషయానికి సంబంధించి ఎందుకు ఇలాంటి ప్రచారాలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది? నిజంగా దాడి చేసినటువంటి పొజిషన్ ఎటువైపు నుంచి వచ్చిందో చూస్తున్నటువంటి పోలీసు అధికారులకు, ఎక్కడి నుంచి వచ్చిందో చూస్తున్నటువంటి పోలీసు అధికారులకు, ఇప్పుడు ఎవరు దాడి చేశారో కూడా చెప్తున్నటువంటి పోలీసు అధికారులకు రాయికి సంబంధించి ఒక క్లారిటీ ఎందుకు మిస్ అవుతుందన్నది కూడా ఇక్కడ చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇప్పుడు ఒక విషయం, ఆ రాయిని పట్టుకున్నారా, రాయి తెలియకుండా రకరకాల ప్రచారాలు. ఫస్ట్ మీకు క్యాట్ బాల్తో చేశారన్నారు, ఏరిగన్తో చేశారన్నారు, ఇవన్నీ రాజకీయ ప్రచారాలు. నిన్న సిపి గారు పెట్టిన ప్రెస్ మీట్లో కూడా ఒక రాయితో దాడి చేశారు అని ఆయన ఇండైరెక్ట్గా చెప్పింది ఏంటంటే టైల్స్ కోసం వాడు ఒక రాయితో దాడి చేసి ఉండొచ్చు అని చెప్పారు. సజ్జ రామకృష్ణారెడ్డి గారు చెప్పారు. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఇవాళ కంకర్ రాయి అంటున్నారు. కంకర్ రాయి కొట్టారు, కంకర్ రాయి వేసుకొని కొట్టారు. నిజమే, కంకర్ రాయితో కొట్టిన తర్వాత దెబ్బ తగిలింది. దెబ్బ తగిలిన తర్వాత రాయి ఎటు పోయింది? రాయి కింద కదా పడేది. మనిషికి తగిలిన తర్వాత ఆ రాయి కింద పడకుండా ఎక్కడికి పోతుంది? ఒక్కసారి మనిషికి తగిలిన తర్వాత ఆ రాయి బలహీన పడుతుంది. ఖచ్చితంగా అంతవరకు వేగంగా పోయిన రాయి వేగాన్ని తగ్గించుకొని నేల మీద పడుతుంది. ఆ నేల మీద పడ్డప్పుడు ఖచ్చితంగా ఆ రాయిని స్వాధీనం చేసుకోవాలి. ఎందుకు? ఫస్ట్ ఆ రాయి మీద సెక్యూరిటీ సిబ్బంది అంతా వెతకాలి. ఆ రాయి కోసం వెతికినట్టు ఎక్కడ ఆ అక్కడ విజువల్స్లో మనకు కనపడలే. ఆ రాయి కోసం వెతికితే దాని ఫింగర్ ప్రింట్స్ పనికొచ్చే అవకాశం ఉంది. దానికి జగన్ గారు పెట్టో లేదా శ్రీనివాస్ గారు పెట్టో, మాజీ మంత్రి గారు పెట్టో దానికి అంటుకునే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా రాయిని గుర్తించవచ్చు, బ్లడ్ అంటుకున్న రాయిని అక్కడ గుర్తించవచ్చు. మిగతా రాళ్ళు అక్కడ ఉన్నప్పటికీ కూడా బ్లడ్ అంటుకున్న రాయికి ఆ కంకర రాయి ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ రాయిని గుర్తించవచ్చు. ఆ రాయిని గుర్తించే ప్రయత్నం ఎందుకని జరగలేదు? ఇంకా చెప్పాల్సి వస్తే ఇంకా రోజు ఎందుకు పదే అనుమానాలు రేట్ చేయటం అనేది చేయట్లేదు, కానీ నిన్ననే చాలా అనుమానాలు రేట్ చేశావు. వాస్తవానికి దాడి జరగగానే జగన్ గారిని మొత్తం సెక్యూరిటీ చుట్టుముట్టలేదు ఎందుకు? ఆయన కాపాడే ప్రయత్నం చేయలేదు ఎందుకు? ఫోటోలకు వీడియోలకు ఎక్స్పోజ్ అయ్యేలా, ప్రజలకు ఎక్స్పోజ్ అయ్యేలా చాలాసేపు ఎందుకు ఉంచారు? తర్వాత కేవలం 10 నిమిషాలు వైద్యం చేసి తర్వాత యాత్ర ఎందుకు కొనసాగించారు? యాత్ర అంతా ముగిసిన తర్వాత కానీ హాస్పిటల్కి పోయే పరిస్థితి ఎందుకు క్రియేట్ అయింది? అంటే వాస్తవానికి ఏంటంటే దెబ్బ గట్టిగా దగ్గర ఉంటే, బ్లడ్ వచ్చి ఉంటే ఇమ్మీడియట్లీ ఆయన హాస్పిటల్ తీసుకెళ్తారు. సెక్యూరిటీ ఒప్పుకోదు. జగన్ గారు ఇస్తాలతో కూడా సంబంధం లేదు, నేను యాత్ర చేస్తానన్నారు. సెక్యూరిటీ ఒప్పుకోదు, చేయడానికి కుదరదు సార్, మా సెక్యూరిటీ రీజన్స్ ఒప్పుకోవు, మీరు ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాలి, కుట్టేపించుకోవాలి, కుట్టేపించుకున్న తర్వాత యాత్ర అనేది పోలీస్ సెక్యూరిటీ సీరియస్గా చెప్తారు. వాళ్ళకు స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, వాళ్ళకు రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం జగన్ గారిని సేవ్ చేసే ప్రయత్నం ఎందుకని చేయలేదు? కేవలం ఒక బ్యాండేజ్ వేసుకొని మళ్ళీ యాత్ర చేయటువంటి, యాత్ర అంతా ముగిసిన తర్వాత అంటే దాదాపు ఒక గంట పాటు యాత్ర చేసినట్టున్నారు. ఆ గంట తర్వాతగానే ఆయన గవర్నమెంట్ హాస్పిటల్ పోయి ఏదో కుట్టేపించుకున్నారని మనకు తెలుస్తున్న సమాచారం. వాళ్ళు చెప్పారు కుట్టేపించి 3 కుట్లు పడ్డాయి అనేది చెప్పారు. కాబట్టి ఆ పరిస్థితి ఎందుకని వచ్చింది? ఈ అనుమానాలనేది సమాధానం చెప్పలేక, సమాధానం లేక, సమాధానం రాక ఎవరైనా అమాయకుల్ని, అనామకుల్ని, బాధితుల్ని, పేదల్ని, నిరుపేదల్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారా? వాళ్ళకు ఉంటే ఉండొచ్చు, వాళ్ళు నేరస్తులు కాదని చెప్పడం మన ఉద్దేశం కాదు. వాళ్ళకి ఏదైనా నేర ప్రవృత్తి ఉంటే ఉండొచ్చు, చిన్న చితక కేసుల్లో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఉండొచ్చు, అక్కడ ఏమైనా చిన్నపాటి నేర ప్రవృత్తి ఉంటే ఉండొచ్చు. నేర ప్రవృత్తి ఉంది కాబట్టి, గతం నుంచి వీళ్ళకి మత్తు పదార్థాలు నేర ప్రవృత్తి అది ఉంది కాబట్టి దాన్ని ఆధారంగా చూపించి వీళ్ళ గతం నుంచి నేర చరిత్ర ఉంది, ఇక్కడ కూడా అలానే చేశారని చూపించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారని ఒక బలమైన అనుమానం మనకు కలుగుతా ఉంది. దాని కేసుకు సంబంధించి కూడా సతీష్ కుమార్ ని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు, అతని ఫ్రెండ్స్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ మనం క్లియర్ గా చెప్తున్నాం, నిందితుడా బాధితుడా? ఇతడు నిజంగా తప్పు చేసిన వ్యక్తి ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్నాడు సతీష్ కుమార్. ఇతడు నిజంగా తప్పు చేసిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి విసిరిన వ్యక్తేనా? లేదంటే కనుక గతంలో జరిగినటువంటి కొన్ని కేసులకు సంబంధించి బాధితులుగా ఏ విధంగా అయితే మారారో, చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నారని చెప్పి ఎవరైతే గత కేసులకు సంబంధించిన ఉదాహరణలు కనిపిస్తున్నాయో అలాగే ఇతను కూడా ఒక బాధితుడుగా మారే పరిస్థితి ఏమన్నా కనిపిస్తున్నది కూడా సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం కనిపిస్తుంది. కటకర్తికి ఇంతకు ముందు మనం డిస్కస్ చేసుకున్నాము, సత్యం బాబు కావచ్చు, ఆయేషా మీరా హత్య కేసుకు సంబంధించి, తర్వాత ఇక్కడ మొన్న రీసెంట్గా జరిగిన కోడికత్తి కేసుకు సంబంధించి సీనుబాబు కావచ్చు, జనుపల్లి. సో వీళ్ళలాగా ఒక బాధితుడిగా మారిపోయే పరిస్థితి ఉందా అని చెప్పి చాలా లోతుగా డిస్కషన్ జరుగుతున్నాయి. ఎందుకంటే ఈరోజు ఉదయం నుంచి అతని స్టేషన్కి తీసుకెళ్లారు, కొంతమంది స్టేషన్ తీసుకున్నారు ఫ్రెండ్స్ని. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయనకు వీడియోలు చూపిస్తున్నారంటే ఎలాగోలా త్వరితగతిన కేసును ముగించాలి, ఎలాగోలా మేము నిందితుడిని పట్టుకున్నాము, చాలా త్వరగానే
పట్టుకున్నాము, ముఖ్యమంత్రి జగన్ మీద రాయితో దాడి కొట్టిన తర్వాత ఆయన కుట్ల పడ్డ తర్వాత ఇంత సీరియస్గా ఎందుకు తీసుకోలేదు, పోలీసులు ఏం చోద్యం చూస్తున్నారు, ఎందుకు ఇంత డల్గా ఉన్నారని చెప్పి ఎక్కడ అపఖ్యాతి పాలవుతుందని చెప్పి వెంటనే ఏదో రకంగా ముగించేద్దామన్న ప్రక్రియకి ఏమన్నా శ్రీకారం చుట్టారా? ప్రస్తుతం స్టేషన్లో అదే విధంగా జరుగుతుందా? పేరెంట్స్ కూడా అదే విధంగా వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుందా? మీ అబ్బాయికి ఏం కాదు, ఈ కేసులో రాయి విసిరింది కాబట్టి కొన్ని రోజులు జైలుకి వచ్చేస్తాడు, సో ఒప్పుకోండి, నిజాన్ని ఒప్పుకోండి, లేదంటే ఎలాగైనా సరే బలవంతంగా ఒప్పిస్తాం, ఇలా కార్యక్రమానికి ఏమన్నా శ్రీకారం చుట్టారా? ఇది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ప్రతిపక్షాలు కూడా కట్టగారి ప్రతిపక్షాలు కూడా ఇంతకుముందు మనం ప్రెస్ మీట్ లో కూడా చెప్పాము. సో నిందితులు కాకుండా వేరే వాళ్ళని తీసుకొచ్చి బాధితులుగా మారుస్తున్నారు. గత ఉదాహరణలు కూడా చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కట్టగారిది ఏమంటారు? అలాగే జరిగే సీన్ కనిపిస్తుందా? ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే జరుగుతుంది కదా స్టేషన్లో. యాక్చువల్గా యాత్ర శనివారం రోజు 4:30 గంటల నుంచి 10 గంటల వరకు జరిగింది. అరౌండ్ 9 o'clock టైంలో దాడి జరిగింది. ఆ రోజు నైట్ 10:30కి మనం లైవ్లో 12 గంటలకు ఐ థింక్ లైవ్లోకి వెళ్ళాం. ఆ రోజు నుంచి కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నాం. అనుమానాలకు ఈ రోజు వరకు పోలీసుల వైపు నుంచి సమాధానం లేదు. సెక్యూరిటీ లోపాలు క్లియర్గా బయటపడ్డాయి, సెక్యూరిటీ వైఫల్యాలు బయటపడ్డాయి. రెండోది, అక్కడ ఎందుకు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఈరోజు నిందితులను చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, నిందితులు చూపించొద్దు, నిందితులను పట్టుకోవద్దని మన ఉద్దేశం కాదు, కానీ అంతకంటే ముందు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు ఉన్నాయి. ఫస్ట్ జనాలు చూపించాల్సిన నిందితులను కాదు, ఫస్ట్ జనాలు సమాధానం చెప్పాల్సింది ఏంటంటే సెక్యూరిటీ వైఫల్యాలు అది కావాలని చేశారా, కుట్రపూరితంగా చేశారా, కుట్రకోణం ఉందా, ఎందుకు కుట్రకోణం ఉందా, వైసీపీ నాయకులే చేపించాలా అని ఒక అనుమానం కూడా వస్తూ ఉంది. ఎందుకనంటే కరెంటు పోయే విషయం వైసీపీ నాయకులు తప్ప బయట వాళ్ళు తెలిసే అవకాశం లేదు ఖచ్చితంగా జగన్ గారు. అది మరి వైసీపీ నాయకులు ఏమైనా చేపించుకునే ప్రయత్నం చేశారా అనేది ఒక అనుమానం, ఫస్ట్ పాయింట్. రెండోది, ఆ రాయిని ఎందుకు చూపించలేదు, స్టిల్ ఇంకా రాయిని చూపించలేదు. ఫస్ట్ రాయిని చూపించాలా, రాయి విషయం నిందితులను చూపించాలా? ఫస్ట్ మనం చూపించింది రాయిని చూపించండి. రాయి సాక్ష్యంగా పనికొచ్చే అంశం. ఇప్పటి వరకు రాయి విషయంలో కన్ఫ్యూజన్ ఉంది, ఇప్పటికీ రాయి విషయంలో కన్ఫ్యూజన్ ఉంది. ఏమన్నా సతీష్ ఇదే రాయి విషయాన్ని రేపు సిపి గారు ప్రెస్ మీట్ పెడితే చెప్పలేం, కానీ ఇప్పటికీ రాయి విషయంలో కన్ఫ్యూజన్ ఉంది. ఆ రాయిని చూపించండి, ఆ రాయికి జగన్ గారి బెడ్ని చూపించండి, ఆ రాయికి సీన్ గారి బెడ్ని చూపించండి, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు బెడ్ని చూపించండి. అది కనుక ఆ బెడ్ కనుక తేలితే ఇదే రాయితో వాళ్ళని కొట్టారు అని నమ్మడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ రాయిని గారు తీసుకొస్తే చాలా పెద్ద ప్రమాదకరం పోలీసులు వాస్తవానికి, ఎందుకంటే అది టెస్ట్ చేస్తారు, వాళ్ళదా కాదా బ్లడ్ వాళ్ళ ఇవన్నీ టెస్ట్ చేస్తారు కాబట్టి ఆ రాయిని చూపించే ప్రయత్నం చేయలేదని ఒక అనుమానం. ఇదే రాయి చూపించకపోవటం వల్లనే నిందితులు కాదు బాధితులు అనే ఒక అనుమానం కలుగుతుంది. రాయిని చూపించి ఉండుంటే ఇదే రాయితో దాడి చేశారు అంటుంటే ఆ రాయికి జగన్మోహన్ రెడ్డి గారి బ్లడ్ లేకపోతే శ్రీనివాస్ గారి బ్లడ్ ఉండి అది టెస్టులో కనుక తేలుంటే ఆహా దాడి జరిగింది నిజమే, దాడి జరిగింది నిజమే, ఎవరో దాడి చేసి ఉంటారు, ఆ దాడి చేసిన వాళ్ళు పట్టుకోవాలని ఒక పెద్ద డిమాండ్ వచ్చి ఉండేది. ఇవాళ అనుమానాలు వ్యక్తమయ్యే కాదు, అనుమానం రావడానికి ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే రాయి కనపడకపోవటం. జగన్ గారికి తగిన రాయి, శ్రీనివాస్ గారికి తగిన రాయి, ఏదైతే ఒకటే రాయి తగిలిందో జగన్ గారి కంటి పైన. రాయి గురించి మనం ప్రస్తుతం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ రాయికి ఉన్న విషాన్ని జోడించి దాడి చేస్తే ఏంటి పరిస్థితి? అప్పుడైనా సరే ఆ రాయిని కనిపెట్టాల్సిన అవసరం ఉంటుంది కదా. విషపూరితమైనటువంటి రాయి జగన్మోహన్ రెడ్డి గారికి తగిలింది అంటే కనుక అప్పుడు ఆ రాయి అవసరం చాలా కీలకంగా ఉండేది. కాబట్టి ఇప్పుడు రాయి ఆ విషపూరితం కాదు కాబట్టి నార్మల్గా విసిరారు కాబట్టి ఆ రాయి ఎడిపోతే మనకేంది అని చెప్పి ఒక భావన కలిగిందా? ఒకవేళ అలాంటి విషంతో కలిపిన రాయి ఉంటే ఇప్పుడు ప్రాణాలకు ప్రమాదం జరిగేది కదా, మాజీ మంత్రికి ముఖ్యమంత్రికి అలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కదా. మరి రాయిని అంత కీలకంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని కనిపెట్టాలి, వెతకాలి. ఇప్పుడు కంకర రాయిని కూడా చెప్తున్నారు, ఒక నిర్ధారణకు వచ్చారు. ఇన్ని రోజులుగా ఏదో గులకరాయి అని చెప్పో లేకపోతే టైల్స్ రాయి అని చెప్పేసి అన్నారు, ఇప్పుడు కంకర రాయి అని చెప్పేసి ఒక నిర్ధారణకు వచ్చారని సమాచారం వస్తున్న నేపథ్యంలో ఆ రాయి ఏంటనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరి రాయి ఆ కేసులో ఎంత కీలకమో చెప్పడానికి కొన్ని పాయింట్స్ చెప్తాను. ఫస్ట్, జగన్ గారి మీద దాడి జరిగింది నిజమే, ఇప్పటివరకు ఏదో గజమాలకి ఇసపోయింది అది ఇది అని చెప్పేసి చాలా విమర్శలు ఉన్నాయి కదా. కాదు, రాయితో కొట్టారు, ఇది రాయి అని చెప్పడానికి పనికొచ్చింది. రెండోది, జగన్ గారి బ్లడ్ లేదా శ్రీనివాస్ గారి బ్లడ్ ఉన్నప్పుడు నిజమే ఈ బ్లడ్ వాళ్ళదే అని టెస్టులు దాటడానికి అవకాశం ఉంటుంది. 3, ఫింగర్ ప్రింట్స్, ఆ రాయి ఇసిరిన వాడి ఫింగర్ ప్రింట్స్ పట్టుకొని సతీష్ ఇదిగో అనడానికి ఆధారం ఉంది, సతీష్ ఫింగర్ ప్రింట్స్ ఈ రాయి మీద ఉన్నాయని చెప్పడానికి పనికొస్తుంది. తర్వాత ఈ ప్రజల్లో ఉన్న అనేక అనుమానాలని లేవనెత్తకుండా ఉండటానికి ఈ రాయి 4వ కారణం. అంటే మొత్తం కొన్ని అనుమానాలు రాయి చుట్టూనే ఉన్నాయి. రాయి కనుక ఈ కేసులు ఎంత కీలకమో ఈ పాయింట్ చూస్తే మనకు అర్థమైపోయింది. ఒకటి, జగన్ గారికి దెబ్బ తగిలింది, రాయితోనే దెబ్బ తగిలింది అని చెప్పడానికి పనికి వస్తుంది.
రెండోది దానికి మీరు అనేటి విషం ఉందా లేదా ఇదని కలిపి ప్రయోగించాడా ఉట్టిగానే విసిరేసాడా అని అంటానికి పనికి వస్తుంది. సాక్షుల్ని పట్టుకోవడం అంటే కాదు, ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులను పట్టుకోవడానికి పనికి వస్తుంది, ఇతర అనుమానాలని నివృత్తి చేయడానికి పనికి వస్తుంది. ఇన్ని రకాల అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఆ రాయిని ఎందుకు పట్టుకోలేదు? ఆ రాయిని వెతికే ప్రయత్నం నిందితులు అంటే దొరకలేదు, పోనీయండి. నిందితుడు కెమెరాలు దొరకలేదు, మనుషులు దొరకలేదు, అసలు ఇంత వ్యవస్థ ఉంచుకొని ఇంత వ్యవస్థలో ఆ మనిషిని పట్టుకోలేకపోయి ఎవరిసినారు పక్కన పెట్టేయండి, మనిషిని పట్టుకోలేకపోయాం పక్కన పెట్టేయండి. కానీ రాయిని ఎందుకు పట్టుకోలేకపోయాం? రాయిని కూడా పట్టుకోలేని పరిస్థితిలో మన ఎంక్వైరీ వ్యవస్థ ఉందా? ఒక్కసారి జగన్ గారికి రాయి తగిలిన తర్వాత లేదా శ్రీనివాస్ గారికి తగిలిన తర్వాత గాల్లోకి తెగిరిపోదుగా రాయి, పుట్టుకున్న మాయమైపోదుగా రాయి, నేల మీద పడుద్ది, నేల మీద పడుద్ది లేదా బస్సు మీద పడుతుంది, లేదు అంటే చుట్టూ సెక్యూరిటీ రో పార్టీలు ఉన్నాయి, జగన్ గారు చుట్టూ ఉన్న రో పార్టీల మీద పడుతుంది, అంటే పోలీసుల మీద పడుతుంది. పోలీసుల మీద పడకుండా, బస్సు మీద పడకుండా, నేల మీద పడకుండా ఎక్కడికి పోయే అవకాశం రాయి? ఖచ్చితంగా ఆ సరౌండింగ్స్లోనే ఆ రాయి ఉంటుంది. ఆ రాయిని పట్టుకోకుండా రాయిని విసినోడు పట్టుకున్నావు, పలానోడే రాయి విసిరాడు, పలానా రాయి విసిరాడు, ఏంది గోల? ఎట్లా నమ్మాలి దీన్ని? నమ్మాలి అంటే ఫస్ట్ ఆ రాయి కావాలి. ఆ రాయి ఉంటేనే కేసు నమ్మడానికి అవకాశం ఉంది. రాయిని పట్టుకోకుండా రాయి విసిను అని పట్టుకున్నామంటే అంటే చెట్టు చూడకుండా కాయ చూడకుండా చెట్టు నరికిన పట్టుకున్నాం అన్నట్టే ఉంటుంది వ్యవహారం. ఆ చెట్టు లేదు, కాయ లేదు. అబ్జర్వ్ చేసావా? ఇప్పుడు రాయి విసిరేరు అని చెప్తున్నారు, ఏ యాంగిల్ నుంచి వచ్చిందో కూడా చెప్తున్నారు, కానీ ఎన్నిసార్లు వీడియో చూసినా సరే ఆ రాయి ఎక్కడ కనపడిన పరిస్థితి కనిపిస్తుంది. మనం ఎంత జూమ్ చేసి చూసినా సరే, ముందుకి వెనక్కి వీడియో చూసినా సరే ఎక్కడ ఇట్లా రాయి వచ్చే టప్మని తగిలిన శబ్దం అయితే వచ్చిందని చెప్పేసి కేశిరెడ్డి నాని చెప్తున్నారు. కానీ ఆ రాయి అసలు ఎట్లా వచ్చింది? చిన్నపాటి అట్లా జస్ట్ అట్లా వచ్చినట్టు కూడా ఇక్కడ కీలకమైన విషయం, మీరు కేసీఆర్ నాని పేరెత్తారు గట్ట ఆడుతున్నా, ఆయనకి శబ్దంగా నేను పడిందని చెప్పాడే అప్పుడు. అవునవును మరి శబ్దం వచ్చిందని చెప్పేసి మరి కంకర రాయి ఇసిరితే తప్పని శబ్దం రాదే. ఆ రోజు క్యాట్ బాల్తో ఇసురుంటాడు, ఆ శబ్దం వచ్చింది అని అన్నారు, లేదా ఏరి గన్తో బెలిచారు, ఆ శబ్దం వచ్చింది అన్నారు. మరి అది క్యాట్ గన్ను కాదు, ఏరి గన్ను కాదు, మరి ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? కేసీఆర్ నాని గారికి దానికి కూడా సమాధానం చెప్పాలి కదా. అంటే ఒక్కొక్కటి ఎతుకుతున్న కొద్దీ చాలా లాజికల్ కనపడుతున్నాయి, సమాధానమైన ప్రశ్నలు కనపడుతున్నాయి. ఈ సమాధానమైన ప్రశ్నల వల్లే ఈ దాడి మీద కానీ, దాడి చేసిన వాళ్ళ మీద కానీ, దాడి జరుగుతున్న ఎంక్వైరీ మీద కానీ కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానాలు నివృత్తి చేయకుండా కేవలం నిధులు తీసుకొచ్చి వీళ్ళే చేసుకొచ్చారంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టినట్టే ఉంటుందని ఒక అనుమానం కలుగుతూ ఉంది. ఎవరైనా అమాయకుల్ని బాధితుల్ని చేసే ప్రమాదం చేసే అవకాశం ఉంది కదా అనేది కనపడుతుంది. ఈ అనుమానాలకు ఫస్ట్ సమాధానం చెప్పాలి అనేది మనం కోరుకుంటున్నాం. ఓకే, కట్టకార్తీక్, ఈ ఘటన తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి ఈ వీడియోలో మీకు వినిపించే ప్రయత్నం చేస్తాం. ఫోన్ కట్టేనట్టుంది. ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం. ఒకసారి పీసీఆర్ వారికి ఫోన్ కలిపే ప్రయత్నం చేయండి. యా, ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తోంది కట్టా కార్తీక్, ముఖ్యంగా ఆ దేవుడు స్క్రిప్ట్ రాయటం వల్లే నాకు పెద్ద ప్రమాదం జరగలేదు, ప్రమాదం నుంచి తప్పించుకున్నాను అని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది కట్టా కార్తీక్? కట్టకార్తీక్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఘటన జరిగిన తర్వాత, తన మీద దాడి జరిగిన తర్వాత మాట్లాడిన వీడియో ఇప్పుడు మనం చూసాము. ఆయన ఏమన్నారు చూసాం, కంటికి తగలలేదు, ఇక్కడ కణతకు కూడా కీలకమైన భాగానికి తగలలేదు, కాబట్టి ప్రమాదం నుంచి నేను బయటపడ్డాను, కాబట్టి మీ బిడ్డకు దేవుడు మంచి స్క్రిప్టే రాశాడు అని చెప్పి ఆయన చెప్పారు. ఎట్లా చూడాలి? స్క్రిప్ట్ అంటేనే పెద్ద అనుమానం వస్తుంది. స్క్రిప్ట్ అనే పదం పక్కన పెట్టేయండి. సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి స్పందించారు. వాస్తవంగా ఆ సంఘటన జరిగిన రోజు జగన్ గారు మాట్లాడేది, స్పందించలేదు, కామగా ఉన్నారు, ప్రార్థన చేసుకున్నారు, తర్వాత హాస్పిటల్కి వెళ్ళారు, కుట్లు వేయించుకున్నారు, డాక్టర్ ఒకరోజు రెస్ట్ చెప్పారు, ఆ రెస్ట్ తీసుకున్నారు, తర్వాత యాత్ర స్టార్ట్ చేశారు. యాత్ర స్టార్ట్ చేసిన ఇవాళ మాట్లాడారు. మాట్లాడితే సహజంగా ఏమనుకుంటాం, ఇంతవరకు ఆయన యాత్ర స్టార్ట్ చేసేంత వరకు ఆ రాయిని పట్టుకోలేదు, రాయి విసినవాడిని పట్టుకోలేదు, ఇదేం పోలీస్ వ్యవస్థ, ఇది ఎక్కడ వ్యవస్థ, ఇది ఎక్కడ ఎంక్వైరీ వ్యవస్థ, ఈ ఏపీ పోలీసు మీద నాకు నమ్మకం కలగట్లేదు, నా మీద దాడి జరిగితేనే రక్షణ ఎవరైనప్పుడు సామాన్యులకు ఈ రాష్ట్రంలో రక్షణ ఎక్కడ ఉంది, సీఎంకే రక్షణ లేనప్పుడు, సీఎం మీద రాయి విసినోడిని పట్టుకోలేనప్పుడు, ఇక 18 మంది పోలీసులు ఉండి కూడా పట్టుకోలేనప్పుడు ఒక సామాన్యుడికి రక్షణ ఎక్కడ నుంచి ఉంటుంది, కాబట్టి ఈ ఏపీ పోలీసులు కాదు సిబిఐతో విచారణ జరిపించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తారని వైసీపీ అభిమానులు అందరూ భావించారు. ఎందుకంటే జగన్ గారు అభిమానులు చాలా బాధపడ్డారు.
ఆ రాయి ఇసినోడు ఎవడు జరగకపోవటం ఏంది, ఆ రాయి దొరకకపోవటం ఏంది, జగన్ గారి మీద దాడి చేస్తే వాళ్ళని పట్టుకోలేకపోవటం ఏంది, ఇన్ని గంటల వ్యవహారం ఏంటన్నది వైసీపీ అభిమానులు చాలా బాధపడ్డారు. కానీ జగన్ గారి నుంచి ఆ స్టేట్మెంట్ రాకపోగా, ఆ డిమాండ్ రాకపోగా, ఇక్కడ తగ్గలేదు అక్కడ తగ్గలేదు, ఇక్కడ దగ్గర ఉంటే ఇట్ట ఉండేది, అటు దగ్గర ఉంటే అట్టు ఉండేది, ఇవన్నీ ఎందుకు అంటే ఏమైనా సింపతి పాలిటిక్స్ ఏమైనా ప్లే చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? సరే ఓకే, ఆయన చెప్పుకునేయండి, ఇక్కడ తగ్గకూడదు అక్కడ తగ్గకూడదు అని చెప్పుకొని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, మీ మీద దాడి అనేది మీ మీద దాడిగా మేము చూసుకోం, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక వ్యక్తిగా మేము చూడం, ఆయన ఒక వ్యవస్థగా చూస్తాం, ఆయన ఒక సీఎంగా చూస్తాం. సీఎం గారి మీద దాడి జరిగితే పట్టుకోలేని పోలీస్ వ్యవస్థ ఉంటే, సీఎం గారి మీద దాడి జరిగితే దాడి చేసిన వాళ్ళు ఎవరు చెప్పలేని పరిస్థితి ఉంటే, సీఎం గారి మీద దాడి జరిగితే దాడి మీద చాలా అనుమానాలు వస్తుంటే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటి? ఇంకోటి ఏమన్నా చాలామంది భయానికం పడుతుంది ఏంటంటే, ఇప్పుడే ఈ ఎలక్షన్స్కి ఒక నెల ముందే పరిస్థితి ఎలా ఉంటే నెల రోజుల కాలంలో ఇంకా పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పటికే ఏపీ రాజకీయాల మీద చాలా అనుమానాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే సునీత, షర్మిల లాంటి వాళ్ళు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు చూస్తూ ఉన్నారు. వాళ్ళేమి పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఈ మా కూటమి వాళ్ళు కాదు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు. షర్మిల జగన్ గారి సొంత చెల్లి, జగనన్న వదిలిన మానవంటూ ఒకప్పుడు వైసీపీ కోసం పనిచేసిన వ్యక్తి. సునీత వైఎస్ వివేక్ గారి కూతురు, వైఎస్ వివేక్ గారు హత్య కేసులో ఫైట్ చేస్తున్నటువంటి ఒక బాధితురాలు, న్యాయం కావాలని డిమాండ్ చేస్తున్న వ్యక్తి. వాళ్ళే ఏపీలో రావణ కాష్టం లెక్క ఉంది, రక్తపాతం బారేలా ఉంది, ఇది అన్యాయం జరుగుతుంది, న్యాయం కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏపీ రాజకీయాలు ఎటుపోతాయి అని ఒక భయాందోళన సమయంలో భరోసా ఇవ్వాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ భరోసా ఇవ్వకపోగా, తనకి జరిగిన అన్యాయం మీద పోలీసులను డిమాండ్ చేయకపోగా, త్వరత సిబిఐ ఎంక్వైరీకి కావాలని అడగకపోగా, పైకి ఆయన ఏం మాట్లాడుతున్నారు, ఇక్కడ తగలకూడదు అక్కడ తగలకూడదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అది చెప్తే చెప్పుకొని జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మిమ్మల్ని మేము అడుగుతుంది, ఒక సీఎంగా మీ మీద దాడి జరిగితే ఎందుకు సమాధానాలు చెప్పలేకపోతున్నారు, ఎందుకు అనుమానాలను నివృత్తి చేయలేకపోతున్నారు, ఎందుకు ప్రజలకు ఆన్సరబుల్గా ప్రభుత్వ వ్యవస్థలు లేవు, పోలీసు వ్యవస్థలు లేవు అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రైట్గా అడుగుతున్నారు. ఇప్పుడు తన మీద తానే దాడి చేయించుకుని, అంటే కొంతమంది వర్షన్ మనం టీవీ వేదికగా నేను చెప్తున్నాను, తన మీద తానే దాడి చేయించుకొని ఆ దాడి జరిగిన తర్వాత ఇప్పుడు ఎలక్షన్ మంత్ కాబట్టి ఎక్కడ ప్రచారం ఉధృతంగా జరుగుతున్నటువంటి ఈ సందర్భంగా అన్నీ కూడా ప్రతి సభలో కూడా తన మీద దాడి జరిగింది చూశారా, ప్రతిపక్ష నాయకులు చేయించారు అని చెప్పి ఇట్లా సానుభూతి తనకు తాను రప్పించుకునే విధంగా ఆ ప్లాన్లో భాగంగానే ఈ దాడి చేయించుకున్నారని చెప్పి కొంతమంది ప్రతి వేదిక మీద మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కోడికత్తి ఘటన జరిగింది, అది కూడా ఎలక్షన్ సమయంలో జరిగింది. వివేకానంద రెడ్డి హత్య జరిగింది, అది కూడా ఎలక్షన్ సమయంలో జరిగింది. ఇప్పుడు సరిగ్గా ఇన్ని సంవత్సరాల పాటు జరగని దాడి ఇప్పుడు ఎలక్షన్లో ఒక్క నెల సమయం ఉందనగా దాడి జరిగిందంటే కేవలం సానుభూతి పొందడానికి నెల రోజుల పాటు ప్రతి సభలో కూడా ఈ దాడి ప్రస్తావించి సానుభూతి పొందే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని చెప్పి ఒక ప్రచారం అయితే కొంతమంది చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎట్లా విశ్లేషించాలి మనం? అయినా నేను ఆరోపణ చేయను, ఎన్నికల సమయంలోనే జరిగింది. జగన్ గారి మీద దాడి జరిగిన రాయి దొరకలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి పోయినసారి ఎన్నికల్లో కూడా ఒక కోడికత్తి దాడి జరిగింది. ఆ ఎన్నికల టైంలో దానివల్ల సానుభూతి వచ్చే ప్రయత్నం కూడా జరిగింది, సానుభూతి కోసం మాట్లాడుకునే ప్రయత్నం కూడా జరిగింది. జగన్ గారి మీద దాడి జరిగింది వైసీపీ నాయకులు. తర్వాత వివేకానంద రెడ్డి గారు హత్య జరిగింది, అది గుండెపోటు అన్నారు, నారావారి చరిత్ర అన్నారు. ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ ఎదుర్కొంటా ఉన్నారు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, ఆ పార్టీ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి. అయినా సరే అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పించుకొని నేను అయినా జగన్మోహన్ రెడ్డి గారిని నేను నమ్ముతా. జగన్మోహన్ రెడ్డి గారిని నేను నమ్ముతా ఎప్పుడు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇది ప్రతిపక్ష, నేను ఆధారం లేకుండా మాట్లాడలేను కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తన మీదే తాను చేసుకున్నానని అనలేకపోతున్నాను. ఇన్ని అవకాశాలు ఉన్నప్పటికీ, అంటానికి రాజకీయ కారణాలు ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన మీద తాను దాడి చేసుకున్నారు అనేదానికి ఆధారం లేకుండా ఒక జర్నలిస్ట్గా నేను అనలేకపోతున్నాను. కానీ ఆయన కూడా ఆధారం లేకుండా ప్రతిపక్షాలు చేపించాయని, ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు చేపించాడని, ఆధారాలు లేకుండా ఇంకెవరో చేపించారని అంటే అది కరెక్ట్ కాదు. ఒకవేళ చంద్రబాబు చేపించారంటే ఆధారం చూపించండి. ఒకనాడు వివేక హత్య కేసు చంద్రబాబు చేపించారంటే ఆధారం చూపించలేకపోయారు. కోడికత్తి సీన్ చంద్రబాబు చేపించారంటే ఆధారం చూపించలేకపోయారు. ఇవన్నీ ఆధారాలు లేకుండా అడ్డగోలు ఆరోపణలు చేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి, అభద్రకు నెట్టేసి, అసహనానికి గురి చేసే ప్రయత్నాలు ఎవరు చేసినా తప్పే. నేను అంటాను, అసలు ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తున్నాను, మంత్రి వేణుగోపాలకృష్ణ మీద, అంబటి రాంబాబు మీద, రోజా మీద కేసు బుక్ చేయాలంటాను. ఎందుకంటే వాళ్ళు చంద్రబాబు మీద ఆరోపణ చేశారు. వాళ్ళకి ఏ ఆధారాలు ఉన్నాయని ఆరోపణ చేశారు. వాళ్ళు చేసిన ఆరోపణల ఆధారంగా కింది స్థాయి జగన్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు ఎవరో ఒకళ్ళు వాళ్ళు మా నాయకుడి మీద దాడి చేపించారు చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు మీద ఒక రాళ్ళు ఇచ్చినారట. వైజాగ్లో, గుంటూరు జిల్లాలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ యాత్ర మీద రాళ్ళు ఇచ్చినారంట. అంటే కింద స్థాయి వైసీపీ కార్యకర్తని, జగన్ గారి అభిమాని రచ్చగొట్టే ప్రయత్నానికి ఆధారాలు లేకుండా ఆరోపణలతోటి అంబటి రాంబాబు, రోజానో వీళ్ళు కారణమయ్యారు. అదే మీలాంటోళ్ళు నారాంటోళ్ళు ఆరోపణ చేస్తే నోటీసులు పంపిస్తారు కదా, మరి అలాంటోళ్ళు
బాధ్యతగా ఉన్నటువంటి వాళ్ళు కట్టకట్టుకు ఎమ్మెల్యేలుగా మీరు చెప్పారు సిబిఐతో విచారణ జరిపించాలి, అసలు నిజాలు వెలికి తీయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే నేరుగా ఇక్కడ పోలీసు వ్యవస్థ సరిగా పనిచేయట్లేదు, ఇక్కడ పోలీసు వ్యవస్థ పూర్తిగా భద్రతా వైఫల్యం ఉంది కాబట్టి దాడి జరిగింది, నాకు నమ్మకం లేదు, అసలు నిజాలు బయటకు వస్తే లేదు, సిబిఐతో విచారణ జరిపించాలి అని ఆయన అనాలి అని చెప్పి ఇంతకుముందు ఒక మాట అన్నారు. ఇప్పుడు గతంలోకి ఒకసారి మనం వెళ్తే గనక వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సిబిఐతో విచారణ జరిపించాలని చెప్పి ఆయన హైకోర్టు ఆశ్రయించారు. తర్వాత ఆయన వేసినటువంటి పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. రాష్ట్రంలో పోలీసు అధికారులతో ఆయన విచారణ చేపించే పరిస్థితికి వచ్చారు. తర్వాత మళ్ళీ సునీత పోరాటం చేసి సిబిఐతో విచారణ జరిపించుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక మరోవైపు కోడికత్తి తీసుకుంటే ఎన్ఐఏ విచారణ జరిపించాలని డిమాండ్ చేసినప్పుడు ఎన్ఐఏ విచారణ స్టార్ట్ చేసిన తర్వాత ఆయన వాంగ్మూలం ఇవ్వకుండా ఏ విధంగా నిరాకరిస్తూ ఇచ్చారో మనం పరిస్థితి ఇప్పటి వరకు కనిపిస్తోంది. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి కూడా ఆయన నేరుగా సిబిఐతో విచారణ జరిపించాలని ఎలా డిమాండ్ చేస్తాడు? గతం చూస్తే ఆ విధంగా ఉంది. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి కూడా సిబిఐకి డిమాండ్ చేసే పరిస్థితి ఆయన ఉందా లేదా? ఎస్, ఆయన చరిత్ర మీరు చాలా బాగా చెప్పారు. వాస్తవానికి వివేక గారు హత్య జరిగినప్పుడు సిబిఐ అడిగింది ఆయన అధికారంకి వచ్చినప్పుడు సిబిఐని ఉపసంహరించుకుంది ఆయనే. కానీ సునీత గారి పోరాటం ఫలితంగా సిబిఐ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. సిబిఐ ఎంక్వైరీ నడవటం వల్లనే అవినాష్ రెడ్డి వరకు కేసు వెళ్ళింది. అదే సిబిఐ వరకు కాకుండా స్టేట్ పోలీసే ఎంక్వైరీ చేసి ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తమ్ముడు అయినటువంటి అవినాష్ రెడ్డి కేసులో ఇరికించే ప్రయత్నం జరిగే ఉండేది కాదు. నీ కేసులో నిజాలు ముందుకు వచ్చేవి కావు, అదే సునీత న్యాయ పోరాటం ముందుకు పోయేది కాదు. సిబిఐతో ఎంక్వైరీ చెప్పుకోవడం వల్లనే, అది కూడా ఏపీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సిబిఐతో కాకుండా తెలంగాణ సిబిఐ కేసును బదలాయింపు చేసుకొని పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేసి సునీతమ్మ చేసినటువంటి పోరాటం ఫలితంగానే ఇవాళ అవినాష్ రెడ్డి వరకు కేసు జరిగింది. భాస్కర్ రెడ్డి జైల్లో ఉన్నాడు. రెండోది, ఇవాళ కూడా అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి బుకాయించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మనం క్లియర్గా చెప్తా ఉన్నాం, ఏ ప్రాథమిక ఆధారం లేకుండా భాస్కర్ రెడ్డికి కోర్టు రిమాండ్ విధించే అవకాశం లేదు కదా. ఏ ప్రాథమిక సిబిఐ అంటే కావాలని బుక్ చేసి ఉండొచ్చు కేసు, కాదంటలేదు, ఓకే. కానీ ప్రాథమిక ఆధారాలు ఉంటేనేగా కోర్టు రిమాండ్ వేసేది, ప్రాథమిక ఆధారాన్ని నమ్మితేనేగా జడ్జి గారు రిమాండ్ విధించేది. మరి వైఎస్ భాస్కర్ రెడ్డి గారికి, ఎవరైతే అవినాష్ రెడ్డి గారి తండ్రి ఉన్నాడో, కోర్టు జడ్జి గారు రిమాండ్ విధించారు, సిబిఐ రిమాండ్ విధించలేదు. సిబిఐ ఎంక్వైరీ మాత్రమే చేస్తుంది, సిబిఐ సాక్ష్యాలు మాత్రమే సేకరిస్తుంది. తీసుకుపోయి అంతిమంగా కోర్టు ముందే పెడితే కోర్టు నమ్మితే రిమాండ్ విధిస్తుంది. కానీ మనం సిబిఐని కూడా అడుగుతున్నాం, మరి సిబిఐ అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలి కదా, మీరు నిందితుడిగా చేర్చారు కదా, మీరు గూగుల్ టేక్అవుట్స్ ద్వారా, వాట్సాప్ కాల్స్ ద్వారా ఆధారాలు సేకరించారు కదా. వాట్సాప్ కాల్స్ మీద కూడా అవినాష్ రెడ్డి గారు చాలా స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అది మరొక సబ్జెక్ట్లో మాట్లాడుకున్నాం, సబ్జెక్ట్ డిబేట్ అవుతుందేమో. కానీ అసలు చెప్తున్నా మీకు నేను ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి, మళ్ళీ ఈ పాయింట్కి వచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి జరిగిన దాడిని విజయమ్మ గారు కూడా నమ్మట్లేదని ఒక అనుమానం వస్తుంది. ఎందుకంటే ఇంతవరకు వైఎస్ తల్లి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తల్లి అయినటువంటి విజయమ్మ గారు జగన్ గారిని పరామర్శించిందే లేదు. ఆ పార్టీకి మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే, మా ఎంపీగా పోటీ చేసినటువంటి వైజాగ్లో 2014లో ఎంపీగా కూడా పోటీ చేశారు ఆవిడ. అలాంటి వ్యక్తి మొన్నటిదాకా జగన్ కోసం, ఆ పార్టీ కోసం గౌరవాధ్యక్షురాలిగా అహర్నిశలు పనిచేసినటువంటి వ్యక్తి ఇవాళ జగన్ గారి మీద దాడి జరిగితే ఎందుకు స్పందించలేదు? ఎందుకు అంటే కనుక విజయమ్మ కూడా వైఎస్ జగన్ గారికి చెల్లెళ్ల లాగానే తల్లి కూడా దూరమైన పరిస్థితిగా భావించాల్సిన అవసరం కనిపిస్తున్నా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం కావచ్చు, అంటే చెల్లెళ్ళు ఎప్పుడైతే అన్నకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారో, అన్న మీద న్యాయ పోరాటం వైపు సునీత చేస్తున్నారు, రాజకీయ పోరాటం చేస్తున్నారు. రాజకీయ పోరాటంలో ప్రచారంలో భాగంగా ఇద్దరు కలిసి వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపింది అవినాష్ రెడ్డి, చిన్నాన్నను చంపినప్పటికీ కూడా వాళ్ళని కాపాడుతూ వస్తున్నాడని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. రక్తంలో మునిగిపోయిన పార్టీ, రక్తం రుచి మరిగిన పార్టీ వైఎస్ఆర్సీపీ. ఇది ఓడిపోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. మేము ప్రజా తీర్పు కోరుతున్నాము, ప్రజా తీర్పు కూడా మాకు ఇప్పుడు అంతే ముఖ్యం. వైఎస్ అవినాష్ రెడ్డి ఓడిపోతే కనుక ప్రజలు మా వైపే ఉన్నారు, న్యాయం వైపే ఉన్నారని చెప్పి వాళ్ళు ఉధృతంగా ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి కీలక సమయంలో తల్లి విజయమ్మ కూడా ఇంత దాడి జరిగినప్పటికీ కూడా, రాయితో దాడి చేసి కుట్లు పడ్డ తర్వాత కూడా తల్లి ఎందుకు రావట్లేదు, ఎందుకు కలవట్లేదు, ఎందుకు పరామర్శించలేదు అంటే కనుక తల్లితో కూడా విభేదాలు వచ్చేసాయి. తల్లి కూడా ఇప్పుడు పూర్తిగా దూరం అయిపోయింది. ఓడిపోవాలని చెప్పి ఏమైనా కోరుకుంటుందా అన్న ఒక భావన చాలా మందిలో వ్యక్తమవుతుంది. చెల్లెళ్ళలాగే తల్లి కూడా ఆలోచిస్తుందన్న ఒక భావన కనిపిస్తుందని చెప్పి ఒక చర్చ అయితే ఉంది. ఏమంటారు కట్టా కార్తీక్? ఇప్పుడు సతీష్ని కేసులో నిందితుడిగా ప్రకటించారు కదా, ఇప్పుడు అనుమానితుడిగా ఎంక్వైరీ చేస్తున్నారు కదా నిందితుడిగా. అయితే ఇప్పుడు ఆ సతీష్ వాళ్ళ తల్లి స్పందించింది. ఎవరైతే అనుమానితుడిగా ఉన్నారో వాళ్ళ తల్లి కూడా తన కొడుకు పక్షాన్ని స్పందించింది. ఏ తల్లి కొడుకు తప్పు చేసినా సరే తల్లి వెనకేసుకుని వచ్చే ప్రయత్నం చేసింది. కానీ అది జగన్ గారు ఇప్పుడు బాధితుడు, దాడి జరిగిన వ్యక్తి, దాడి జరిగిన దాంట్లో బాధపడి రక్తాన్ని చిందించుకున్నటువంటి వ్యక్తి, మరి ఆయన్ని చూడటం కోసం వాళ్ళ తల్లి ఎందుకు రాలేదంటే
అంటే ఇక్కడ ఒకటి ఉంది, నానా పులి కథ అంటారు. ఇక్కడ అమ్మ పులి కథ వచ్చింది కానీ నానా పులి కథ అంటారు. నానా పులి కథలో వాస్తవంగా నాన్న కొడుకు మేకలు అప్ప చెప్పేసి నేను కట్టెలు కొట్టుకుని వస్తాను, మేకలు కాస్తా ఉండు, పులి వస్తే నన్ను పిలువ అంటాడంట. సరే నాన్న నువ్వు వెళ్ళిపో, కట్టెలు కొట్టుకో, నేను మేకలు కాపలాగా ఉంటానంటాడంట. సరే కొడుకు మేకలు కాపలాగా ఉంటాడు, నాన్న కట్టెలు కొట్టుకోవడానికి పోతాడు. తర్వాత నాన్నకి పులి రాకపోయినా సరే కామెడీ చేద్దాం, నాన్న పిలిస్తే వస్తారో రాదో తెలియదు, ఒకసారి ఎంక్వైరీ చేసుకుందాం, అంటే ఒకసారి ప్రాథమిక నిర్ధారించుకుందాం అని చెప్పేసి నానా పులి అంటాడంట. నాన్న ఉరుక్కుంటే వస్తాడు కట్టెలు కొట్టేవాడల్లా. ఏంద్రా పులి ఎదురా అంటే కామెడీగా పిలిచాను, నువ్వు వస్తావో రాదో నేను పిలిస్తే అని చెప్పేసి కామెడీగా పిలిచాను అంటాడంట. ఓరే అని చెప్పి నవ్వుకుంటే వెనకెళ్ళిపోతాడంట. సరే మళ్ళొకసారి నానా పులి అంటాడంట. కట్టెలు కొట్టేవాడు మళ్ళొకసారి ఉరికి వస్తాడంట. ఎదురా పులి అంటే లేదు నాన్న మరోసారి చేశానంటే 2సారి తిట్టేసి వెళ్ళిపోతాడంట. ఇట్లా పిలవకు నా పని డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి నేను కట్టెలు కొట్టుకుని వస్తాను, నువ్వు జాగ్రత్త కాపలాగా అని చెప్పేసి వెళ్ళిపోతాడంట. తర్వాత 3సారి నానా పులి అంటాడంట. కానీ ఈసారి నమ్మడు నాన్న, రాడు, నిజంగానే పులి వస్తుంది, మేకలు ఎత్తుకొని పోతుంది. ఇప్పుడు జగన్ గారి విషయంలో కూడా గతంలో కొడుక సీనిబాబు విషయంలో కావచ్చు, రకరకాల విషయాల్లో కావచ్చు, వాళ్ళమ్మ పిలిచినా వచ్చేది, జగన్ గారు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చేది, జగన్ గారికి సానుభూతిగా అండగా దండగా ఉండేది. కానీ ఇప్పుడు జగన్ గారి మీద దాడంటే బయట వాళ్ళు నమ్మకపోవడం పక్కన పెడితే విజయమ్మ గారు నమ్మట్లేదా? ఎందుకంటే అక్కడ నానా పులిలో అమ్మ పులి వచ్చింది, ఇక్కడ అమ్మ పులి కథ కాగా అమ్మ నమ్మట్లేదా, జగన్ గారినే నమ్మట్లేదా, అందుకనే పరామర్శించడానికి రాలేదా? ఒకవైపు అంటారా విజయమ్మ గారు లేరు, అమెరికా వెళ్ళిపోయారంటారు. ఒకవైపు జగన్ వర్సెస్ షర్మిల ఫైట్ నడుస్తున్న టైంలో, సునీత వర్సెస్ అవినాష్ రెడ్డి ఫైట్ నడుస్తున్న టైంలో, వైఎస్ కుటుంబంలో చీరకొచ్చేసి ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం నడుస్తున్న టైంలో విజయమ్మ గారు జగన్ కోసం ఎలక్షన్స్ నడుస్తుంటే ఆ పార్టీకి మాజీ గౌరవశీలుగా ఉన్నటువంటి వ్యక్తి ప్రచారం చేయకుండా అమెరికా ఎందుకు వెళ్ళారు? ఒకవేళ అమెరికా వెళ్ళినా సరే వాళ్ళ టికెట్ ఛార్జీలు పెద్ద విషయం కాదు కదా. కొడుకు మీద దాడి జరిగిందంటే టికెట్ బుక్ చేసుకుని వస్తారు కదా, మరి ఎందుకు రాలేదు? 3 రోజులు అవుతుంది అంటే 76 గంటలు అవుతుంది. 76 గంటలు అవుతున్న విజయమ్మ గారు ఎందుకు రాలేదంటే విజయమ్మ గారికి నమ్మకం లేదు జగన్ మీద అనేటువంటిది అర్థమవుతుంది. రెండో విషయం, విజయమ్మ గారు అర్థం మౌనాంగీకారం అంటారు. అంటే అర్థం మౌనాంగీకారం అంటే విజయమ్మ గారి మౌనం షర్మిలకు సపోర్ట్ చేస్తూ ఉంది. వైఎస్ షర్మిల సునీతల పట్ల విజయమ్మ గారు ఉన్నారు. ఎందుకంటే ఆమె కూడా సునీతతో పాటు నివాసం ఉంటున్నారు, లోటస్ పాండ్లో ఉంటున్నారు. విజయమ్మ గారు ఏమి తాడేపల్లి ప్యాలెస్లో ఉండలేదు, లోటస్ పాండ్లో ఉంటున్నారు. షర్మిల ఎక్కడైతే నివాసం ఉంటుందో షర్మిలతో పాటే విజయమ్మ ఉంటున్నారు. కాబట్టి ఆమె పూర్తిగా షర్మిల పక్షానే ఉన్నారు. ఎప్పుడో గౌరవప్రదంగా పిలిచినప్పుడు, కొడుకు పిలిచినప్పుడు తప్పదు కాబట్టి పోయేస్తున్నారు. కానీ దాదాపుగా ఆమె కూతురుతోనే ఉంటున్నారు, పొలిటికల్గా కూతురికే సపోర్ట్ చేస్తున్నారు. కొడుకు చెల్లెలను అన్యాయం చేశాడు, కొడుకు ఆడబిడ్డలకు అన్యాయం చేశాడని విజయమ్మ భావిస్తున్నారనే ఒక అనుమానం కూడా కలుగుతూ ఉంది. వలి మొత్తానికైతే మనకి చూస్తున్నాము, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, సతీష్ కుమార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఈరోజు ఉదయం నుంచి విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా పోలీసు అధికారులు నిందితుడినే పట్టుకోవాలి, అసలైన నిందితుడినే పట్టుకోవాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో అతడు బాధితుడు మాత్రం కాకూడదు. ఎందుకంటే గతంలో జరిగిన ఉదాహరణలాగా ఇది కూడా నిలవకూడదు. ఎవడైతే నిజంగా దాడి చేశాడో, ఎవడైతే నిజంగా అందరి కళ్ళు గప్పి పారిపోయాడని చెప్తున్నారో ఆ నిజమైన నిందితుడిని పట్టుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. అతడు దాడి చేస్తే గనక అతని మీద సెక్షన్ల ప్రకారం ఒక విషయాన్ని ప్రజలు పంపాలి, మనం ఒక విషయం ప్రజలే పంపాలి. జగన్ గారి బాధితుడు అని ఆయన తల్లి విజయమ్మ నమ్మట్లేదేమో, కానీ సతీష్ బాధితుడు అని చెప్పేసి వాళ్ళ మదర్ మాత్రం గట్టిగా భావిస్తున్నారు, వాళ్ళ తల్లి భావిస్తుంది. ఆ బయట కూడా మన దగ్గర ఉంది. ఇంకొకసారి ప్రజలకు వినిపించండి, ఆమె బాధితుడు అని చెప్పేసి వాళ్ళ తల్లి భావిస్తుంది. ఎస్, ఇక్కడ ఒకసారి ఆ తల్లి ఏం మాట్లాడిందో మళ్ళీ ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. సొల్యూషన్ తాగుతున్నారు, అంతే తీసుకెళ్తున్నాము, సొల్యూషన్ తాగుతున్నారు, తీసుకెళ్తున్నాము, మీ పిల్లలకి ఏం కాదు, ఎంక్వైరీ లాగేసి పంపించాక మీ పిల్లలు మేమేం చేయం అనేసి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సొల్యూషన్ తాగుతున్నారని చెప్పి అంటే మత్తు పదార్థాలు తీసుకున్నారని చెప్పి ఒక కారణాన్ని చూపించి తీసుకెళ్తున్నారు. మరి ఇది నిజంగా ఏదైనా దాడి జరిగినటువంటి ప్రయత్నం జరిగింది, ఇటువైపు వీళ్ళే చేశారు అని చెప్పి ఇట్లా అబద్ధాలు చెప్పి తీసుకెళ్లాల్సిన అవసరం ఏం కనిపిస్తున్నది కూడా ఒక చాలామంది వ్యక్తం చేస్తున్న డౌట్, జర్నలిస్టుగా నేను కూడా వ్యక్తం చేస్తున్నా. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈ కేసుకు సంబంధించి అసలు వాస్తవాలు బయటికి రావాలి. ఎవరైతే దాడి చేశారో ఆ నిందితుడిని మాత్రమే అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. జర్నలిస్టుగా డిమాండ్ చేస్తున్నా నేను, గతంలో లాగా ఎవరో ఒకరిని తీసుకొచ్చేసి
చేసి ఈ విధంగా ఇతనే నిందితుడు అని చెప్పి అతను జైల్లో వేసే సంవత్సరాలు మగ్గిపోయే పరిస్థితి రాకూడదు. నిజంగా నిందితుడిని అదుపులోకి తీసుకుంటే గనక అతను దాడి చేశాడు. ఇప్పుడు విజువల్స్ ఆధారంగా కదా, స్థానికులు వీడియో రికార్డ్ చేసిన దాన్ని బట్టి చూపించే కదా ఎవరైనా నిందితుడు అని చెప్పి మీరు అరెస్ట్ చేసి జైల్లో పెట్టేది. ఆ ఆధారం ప్రజలకు చూపించాలి. ఒక జర్నలిస్టుగా నేను డిమాండ్ చేస్తున్న పోలీస్ అధికారులకి, నా పేరు వలి, షేక్ వలి, ఆ పోలీస్ అధికారులు నేను చెప్తున్నాను, గతంలో ఏదైతే ఘటనలు జరిగాయో అట్లా ఇప్పుడు ఈ కేసులో నిందితుడు కాకూడదు. చాలా స్పష్టంగా ఒక జర్నలిస్టుగా నేను డిమాండ్ చేస్తున్నా, నిజంగా నిందితుడిని మీరు అదుపులోకి తీసుకుంటే అది ప్రజలకు చూపించండి. ఎస్, ఇతడే నిందితుడు, ఇతడే రాయి విసిరాడు అని చూపించి అతన్ని అరెస్ట్ చేయండి. ప్రజలకు తెలియాల్సిన అవసరం కనిపిస్తుంది. నిజంగా బాధితులకు సంబంధించి వీళ్ళు మారకూడదు. నిందితుడు నిందితుడిగానే ఉండాలి, బాధితుడు బాధితుడిగానే ఉండాలి. కానీ ఇది రివర్స్ అవ్వాల్సినటువంటి పరిస్థితి రాకూడదు. నిజంగా దాడి చేసిన వాడిని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. వాళ్ళు దాడి జరిగిందా లేదా అన్న విషయాలు కూడా అన్ని కోణాలు ఎంక్వైరీ చేయాలి, సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే కొంతమంది గజమాల తగిలింది అంటారు, ఆ కోణంలో కూడా విచారణ చేయాలి. నిజంగా గజమాల కూడా కొట్టిపడాల్సిన అవసరం లేదు, గజమాల తగిలి గీసకపోయిందా అన్న దాన్ని కూడా ఎంక్వైరీ చేయాలి. అసలు దాడి ఎలా జరిగింది, ఎట్లా జరిగింది అనేటువంటి విషయాన్ని సిబిఐతో ఎంక్వైరీ నడిపించాలి. ఎందుకంటే దాడి జరిగింది రాయితో అంటానికి ఆధారం లేదు, రాయి దొరకలేదు. కాబట్టి ఇతర అన్ని కోణాలు కూడా ఎంక్వైరీలు జరగాలి. ఒకటే కోణం పట్టుకుని ఇదే కోణంలో ఎంక్వైరీ చేస్తుంటే కుదరదు. ఈ వస్తే ప్రతి అనుమానాన్ని గతంలో లాగా ఎవరైతే సత్యంబాబు శ్రీనుబాబు ఉన్నారో అతడు నిజమైనటువంటి నిందితుడు కాదు అని చెప్పి ప్రజల్లో ఒక బలమైన భావన ఉంది. సో ఆ కేసులాగా ఈ కేసు బలమైన భావన ప్రజల్లో ఉంటుంది. సత్యంబాబు కాదని కోర్టే చెప్పేసింది, సత్యంబాబు నిందితుడు అది దోషి కాదని కోర్టే చెప్పేసింది. అంటేనే ఐసే మీరు హత్య కేసులో ఒక అనామకు నిరికించే ప్రయత్నం చేశారని క్లియర్గా అర్థమైపోయింది. ఇప్పుడు సత్యంబాబు, ఇప్పుడు శ్రీనిబాబు కేసు కొత్తగా నడుస్తుంది. ఇప్పుడు పూర్తిగా ప్రజలకు వీడియో చూపించి మీరు ఎవరన్నా అరెస్ట్ చేయదలుచుకుంటే, ఇతడు నిందితుడు అని చెప్పదలుచుకుంటే క్లారిటీ ప్రజలకు ఇచ్చిన తర్వాత ఈ కేసును ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది.